Namaste, welcome to Swatantra News. This is Sumitra. Bulletin Mandra headlines. భీమవరంలో సీఎం జగన్ పర్యటన, విద్యా దీవెన నిధులు విడుదల. మేడిగడ్డలో మంత్రుల బృందం పర్యటన, అన్నారం సుందిల్ల బ్యారేజ్లపై సమీక్ష. తెలంగాణలో నేరాల వార్షిక నివేదిక విడుదల, గతేడాదితో పోలిస్తే నేరాలు పెరిగాయన్న డీజీపీ రవిగుప్తా. నేడు అయోధ్యలో రామ విగ్రహం ఎంపిక, 3 డిజైన్లలో ఓటింగ్ ద్వారా ఎంపిక. కోరలు చాస్తోన్న కరోనా, కొత్తగా 797 కేసులు, 5గురి మృతి. భీమవరంలో జగనన్న విద్యా దీవెన నిధుల విడుదల కార్యక్రమంలో సీఎం జగన్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. లక్షల ఇంటి స్థలాలు నా అక్క చెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చాం మీ బిడ్డ హయాంలో. అందులో కడతా ఉన్న ఇల్లు అక్షరాల మరో 22 లక్షల ఇల్లులు కడతా ఉన్నాం. ఇంతకన్నా ఇంకా మెరుగైన కార్యక్రమం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, 3 సార్లు ముఖ్యమంత్రి అయి ఉండి కూడా తాను చేశాను, ఇంతకన్నా మెరుగైన కార్యక్రమం చేశాను అని చెప్పి ఓట్లు అడగాలి. లేదా మీ బిడ్డ హయాంలో ఇవాళ అమలవుతా ఉన్న డీబీటీ కార్యక్రమం నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు. నేరుగా 2,45,000 కోట్ల రూపాయలు నేరుగా నా అక్క చెల్లెమ్మల బ్యాంకు ఖాతాల్లోకి పోతా ఉంది. ఎక్కడ లంచాలు లేవు, ఎక్కడ వివక్ష లేదు. నేరుగా నీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు. అక్క చెల్లెమ్మల కుటుంబాల బ్యాంకు ఖాతాల్లోకి ఏకంగా 2,45,000 కోట్ల రూపాయలు పంపించాం ఈ 55 నెలల కాలంలో. ఇలా తాను కూడా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటూ తాను ఎన్ని బటన్లు నొక్కానని చెప్పి, ఎంత డబ్బులు ప్రజలకు ఇచ్చానని చెప్పి ఈ బాబు ఏ గ్రామంలో అయినా రచ్చబండ దగ్గర నిలబడి తాను చెప్పగలడా అని అడుగుతా ఉన్నా. ప్రజల బ్యాంక్ స్టేట్మెంట్ చూపిస్తూ దాన్ని సాక్షిగా పెడుతూ 2014 నుంచి 2019 ఆ 5 సంవత్సరాల కాలంలో తన ప్రభుత్వం ఏమిచ్చిందో, మనందరి ప్రభుత్వం ఏమిచ్చిందో పోల్చి చూపించి ఓటు అడగగలడా ఆలోచన చేయమని చెప్పి అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. కుప్పంలో అయినా సరే, ఏ ఇంట్లో అయినా సరే తాను వచ్చి ఛాలెంజ్ స్వీకరించి ఓటు అడగగలడా అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు అడగలేడు. కారణం ఏమిటో తెలుసా? ఎవరికి కూడా తాను 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఎవరికి కూడా తాను మంచి చేసిన చరిత్ర లేనే లేదు కాబట్టి అడగలేడు. ఇలాంటి వ్యక్తి ఈ మధ్య ఏదో పాదయాత్ర ముగింపు సభాట, మీరందరూ కూడా వినే ఉంటారు, చూసే ఉంటారు. ఈ మధ్య ఏదో పాదయాత్ర ముగింపు సభాట, అందులో చంద్రబాబు మాట్లాడాడు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడిని అడుగుతా ఉన్నాను, మీ అందరినీ కూడా ఆలోచన చేయమని కోరుతూ అడుగుతా ఉన్నా. కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు మీ ఇష్టం, ఏ గ్రామాన్నైనా తీసుకోండి. ఆ గ్రామ సచివాలయం ఎవరు పెట్టారు అని అంటే గుర్తుకొచ్చేది మీ జగన్. పౌర సేవలను ప్రజల దగ్గరికి గ్రామ స్థాయిలో శాశ్వత ఉద్యోగాలతో తీసుకువచ్చింది ఏకంగా ప్రతి గ్రామంలోనూ ఒక సచివాలయం, ఆ సచివాలయంలో 10 మంది పిల్లలు
ఉద్యోగాలు చేస్తూ ఆ గ్రామంలో ఈ సచివాలయాలు ఈ పౌర సేవలు ఎవరు తీసుకొచ్చారు అని అంటే గుర్తుకొచ్చేది మీ జగన్. ఏ గ్రామమైనా తీసుకోండి, ఆ గ్రామంలో ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ వ్యవస్థ, ప్రతి 50 ఇళ్లకు 70 ఇళ్లకు ఒక వాలంటీర్ వ్యవస్థ. ఆ వాలంటీర్ వ్యవస్థతో పెన్షన్ పెంచి మరి 1వ తారీఖునే ఇంటికి వచ్చి, అది 1వ తారీఖున సెలవు దినమైనా సరే ఆదివారమైనా సరే ఆ 1వ తారీఖున ఇంటికి వచ్చి చిక్కటి చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ చెబుతూ పెన్షన్ చేతిలో పెడతా ఉన్నది. ఆ పెట్టేది ఎవరు అని అంటే గుర్తుకొచ్చేది మీ జగన్. రైతన్నను చేయి పట్టుకుని నడిపిస్తూ, రైతన్నను చేయి పట్టుకుని నడిపిస్తూ గ్రామంలో రైతు భరోసా కేంద్రం తీసుకువచ్చింది ఎవరు అనంటే గుర్తుకు వచ్చేది మీ జగన్. ₹1 కూడా లంచాలు లేకుండా, ఎక్కడా కూడా వివక్ష లేకుండా నేరుగా బటన్ నొక్కి ఇంటింటికి నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఆ పేదల ఖాతాల్లోకి డబ్బులు పంపింది ఎవరు అనంటే గుర్తుకొచ్చేది మీ జగన్. గ్రామాలలో వెళ్ళినప్పుడు ప్రివెంటివ్ కేర్లో ఎప్పుడు పడని అడుగులు కనిపిస్తాయి. గ్రామాలకు వెళ్ళినప్పుడు ప్రివెంటివ్ కేర్లో విప్లవాత్మక మార్పు తెలుస్తూ మన గ్రామ స్థాయిలోనే, మన గ్రామంలోనే విలేజ్ క్లినిక్ పెట్టింది ఎవరు అనంటే ఆ విలేజ్ క్లినిక్ చూసినప్పుడు గుర్తుకొచ్చేది మీ జగన్. గ్రామ గ్రామాన మహిళా పోలీసులు, ప్రతి అక్క చెల్లెమ్మ సెల్ ఫోన్లో దిశ యాప్, ఇవి ఏవి చూసినా కూడా గుర్తుకొచ్చేది మీ జగన్. ఆరోగ్య సురక్ష ద్వారా, ఆరోగ్య ఆసరా ద్వారా ఇంటింటా ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యాన్ని పట్టించుకున్న వ్యక్తి ఎవరు అనంటే గుర్తుకొచ్చేది జిల్లా సత్తెనపల్లిలో మంత్రి అంబటికి నిరసన సెగ తగిలింది. అంబటి వద్దు జగన్ ముద్దు అంటూ స్థానిక సత్తెనపల్లి వైసీపీ నేతలు అధిష్టానం వద్ద నిరసనకు దిగారు. ఆ పార్టీ నేత విజయసాయిరెడ్డిని కలిసి వచ్చే ఎన్నికల్లో అంబటికి సీట్ ఇవ్వరాదని మొరపెట్టుకున్నారు. నియోజకవర్గంలోని పలువురు వైసీపీ ఎంపీటీసీలు, సర్పంచ్లు, మండల స్థాయి నేతలు, గ్రామ స్థాయి సర్పంచ్లు విజయసాయిరెడ్డికి అంబటికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేశారు. అధికారంలో ఉండగా నాయకులను, కార్యకర్తలను మంత్రి అంబటి పట్టించుకోకుండా తమకు అన్యాయం చేశారని ఆరోపించారు. ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో అంబటికి సీట్ ఇవ్వరాదని కోరారు. మేమే ఉన్నాం సార్. ఎవరు నియోజకవర్గాలు మరి రాజశేఖర్ గారు ముందు రాంబాబు గారు హిందూ నరసింహారెడ్డి అప్పటి నుంచి చేస్తానే ఉన్నాం సార్. మరి పార్టీ గారు ఫస్ట్ నుంచి సీనియారిటీలో మేమే ఉన్నాం సార్. ఎవరు నియోజకవర్గాలు మరి రాజశేఖర్ గారు ముందు రాంబాబు గారు హిందూ ఏపీకి ప్రత్యేక హోదాపై జై భారత్ పార్టీ అధ్యక్షుడు మాజీ జేడి లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదా అధ్యాయం కొందరు ముగిసిందంటున్నారని, కానీ ఇప్పుడే మొదలైందని, మొదలు పెట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. రాష్ట్రంలో చదువుకున్న యువతకు ఉద్యోగాలు రాకపోవడంతో ఇతర రాష్ట్రాలకు వెళ్లి ఉద్యోగాలు వెతుక్కోవాల్సిన పరిస్థితి ఉందని చెప్పారు. ఈ పరిస్థితికి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడమే కారణమని అన్నారు. పార్టీలన్నీ ప్రత్యేక హోదా అంశాన్ని ఎన్నికల్లో లబ్ధి పొందడానికే వాడుకుంటున్నాయని విమర్శించారు. ప్రత్యేక హోదా అంశంపై పార్టీలకు చిత్తశుద్ధి లేదని లక్ష్మీనారాయణ ఆరోపించారు. చాలా మంది ఏముంది స్పెషల్ కేటగిరీ స్టేటస్ అయిపోయింది అధ్యాయం, ఇవన్నీ మాట్లాడుతున్నారు. అధ్యాయం అయిపోలేదు, అధ్యాయం ఇప్పుడు మొదలవుతుంది, ఇప్పుడు మొదలు పెట్టాలి. అది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే మన రాష్ట్రంలో చదివిన పిల్లలందరూ కూడా ఉద్యోగాల కోసం ఎక్కడికో వెళ్ళిపోతున్నారు.
ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోవాల్సి వస్తుంది. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఏ ప్రభుత్వాలు కూడా ఏ పార్టీలు కూడా ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అన్న అంశాన్ని కేవలం ఒక ఎలక్షన్ కోసం ఉపయోగిస్తున్నారు కానీ సిన్సియారిటీ ఎక్కడ లేదు. దాని గురించి కూడా నేను చెబుతాను. ఆ తర్వాత రాష్ట్ర విభజన జరిగింది. శ్రీకృష్ణ కమిషన్ ఏర్పాటు చేశారు. శ్రీకృష్ణ కమిషన్ ఒక 6 పర్యాయాలు ఇచ్చారు ఏ విధంగా ఈ 2 రాష్ట్రాలను విభజించాలని. కానీ ఫైనల్గా కేంద్ర ప్రభుత్వం మన ఏవైతే పార్టీలు ఇప్పుడు మాట్లాడుతున్నాయో వాళ్ళందరూ కూడా విభజనకు లెటర్లు ఇచ్చారు. మాకు విభజన చేస్తే ఏ విధమైన అభ్యంతరం లేదని లెటర్స్ ఇచ్చిన పార్టీలే ఇవన్నీ. ఆ తర్వాత రాష్ట్రం 2గా విడిపోయింది, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ. ఆ తర్వాత జరిగిన ఈ విభజన జరుగుతున్న సమయంలో 2014వ సంవత్సరం ఫిబ్రవరి 20న రాజ్యసభలో ఏం జరిగిందో మనం అంతా చూసాం. ఆ స్థానంలో తలుపులు మూసేశారు, చాలా మందిని బయటికి పంపించేశారు. అప్పుడున్న కాంగ్రెస్ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు 5 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర వార్షిక నేరాల నివేదికను డీజీపీ రవి గుప్తా విడుదల చేశారు. రాష్ట్ర ప్రజల పర్యవేక్షణ కోసం మరింత శ్రమిస్తామని, గతేడాదితో పోలిస్తే 8.97% నేరాలు పెరిగాయని చెప్పారు. 1% తగ్గిన రహదారి ప్రమాదాలు తగ్గాయని తెలిపారు. 41% కోర్టు శిక్షలు పెరిగాయని, జీవిత ఖైదు 39% పెరిగిందని చెప్పుకొచ్చారు. నేరాలకు పాల్పడుతున్న 175 మంది నేరగాళ్లపై పీడీ చట్టం ప్రయోగించినట్లు వివరించారు. We shall be extremely tough with those dealing with drugs. A zero tolerance policy has been outlined and will be followed as far as drugs are concerned. Anyone engaged in drug dealing, whether selling, purchasing, facilitating or possessing, shall be dealt with stringently as per applicable laws of the land. No one will be spared, however big or small he might be. Anyone allowing their premises to be used for drugs will be severely dealt with, be it bars, pubs, clubs, farmhouses or even private homes. In case drugs are used, it will be dealt with stringently. Coming to crime statistics, a total of 1,38,312 cases were reported during the year. This is up to the end of November. The details are given in the annual report, the booklet which has been given to you. If we look at a macro level, overall there was an increase of 9% in the number of cases registered. Why so? It was because of the 17.59% increase in cybercrime. The total property loss was about rupees 151 crores, out of which property worth rupees 81 crores was recovered, which gives us న్యూ ఇయర్ సెలబ్రేషన్ వేడుకలకు రాజధాని ముస్తాబైంది. కొత్త ఆఫర్లతో పబ్లు, రెస్టారెంట్లు, రిసార్ట్స్ యువతను ఆకర్షిస్తుండగా, మరోవైపు డ్రగ్స్ ముఠాలు యువతను మత్తులో ముంచేయడానికి రంగంలోకి దిగాయి. పోలీసులు ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా పట్టించుకోకుండా డ్రగ్స్ సరఫరా చేయడానికి కొన్ని ముఠాలు రెడీ అయ్యాయి. అయితే నేరగాళ్ల భర్తం పట్టడానికి పోలీసులు అలర్ట్ అయ్యారు. నూతన సంవత్సర వేడుకలు అట్టహాసంగా నిర్వహించుకోవడానికి యువత రెడీ అయింది. సాధారణంగా ఈ వేడుకల్లో మద్యం ఏరులై పారుతుంది. అయితే ఇప్పుడు మద్యంతో పాటు డ్రగ్స్ మజా చేసే గ్యాంగ్ ఎక్కువవుతున్నట్టు తెలుస్తుంది. మారుతున్న కల్చర్తో సంపన్న వర్గాలతో పాటు సామాన్య యువత సైతం డ్రగ్స్ పై దృష్టి సారిస్తున్నారు. దీంతో డ్రగ్స్ ముఠాలు డ్రగ్స్ సరఫరాకు కొత్త పద్ధతులను ఎంచుకుంటున్నారు. ఇప్పటికే ఇతర ప్రదేశాల నుంచి అధికంగా మొత్తంలో మాదక ద్రవ్యాలు రాజధానికి చేరేలా ముఠాలు పనిచేస్తున్నాయి. నగరంలోని పబ్బులకు, రెస్టారెంట్లకు, రిసార్ట్లకు పెద్ద ఎత్తున డ్రగ్స్ సరఫరాకు ఈ ముఠాలు సిద్ధమైనట్టు సమాచారం. మామూలు సమయంలో డ్రగ్స్ 1 గ్రాము 2,000 నుంచి 3,000 రూపాయలకు అమ్మే ముఠాలు కొత్త సంవత్సరంకు 8,000 నుంచి 10,000 వరకు అమ్ముతూ డబ్బులు సంపాదించుకుంటున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సెంట్రల్ జోన్లో డ్రగ్స్ ముఠా అరెస్ట్ అయింది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కి 7 లక్షల రూపాయలు విలువ చేసే 102 గ్రాముల MDMAను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 3 సభ్యుల గల ముఠా మహారాష్ట్రలో నైజీరియన్ నుంచి దీన్ని కొనుగోలు చేసినట్టు, హైదరాబాద్ లో అమ్మి భారీగా సొమ్ము చేసుకుని రెడీ అయినట్టు పోలీసులు తెలిపారు. నగరంలో న్యూ ఇయర్ వేడుకలకు
అసాంఘిక వ్యవహారాలకు పోలీసులు అడ్డు తలుగుతున్నారని యువత మరో రూట్లో వెళ్లడం మొదలెట్టింది. నగర శివార్లతో పాటు ఇతర రహస్య ప్రాంతంలో ఎంజాయ్ చేయడానికి సిద్ధమవుతున్నారు. అయితే పోలీసులు పబ్స్, రెస్టారెంట్ సిబ్బందికి కౌన్సిలింగ్ నిర్వహించి డ్రగ్స్ వాడకంపై హెచ్చరికలు చేశారు. న్యూ ఇయర్ వేడుకల్లో ఈ వెర్రివేషాలకు అడ్డుకట్ట వేయడానికి పోలీసులు కొన్ని ప్రత్యేక టీంలను రంగంలోకి దించారు. పబ్స్, రెస్టారెంట్స్, రిసార్ట్లలో ఈ టీంలు నిఘా పెడుతున్నాయి. ఏమాత్రం అనుమానం వచ్చినా వెంటనే నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ సాగిస్తున్నారు. ఘరానా కరోనా తిరిగి తలెత్తాలని చూస్తోందా? కోవిడ్ కేసుల సంఖ్య క్రమేపీ పెరుగుతున్నాయా? కేసుల సంఖ్య కలవరపాటుకు గురిచేస్తున్నాయా? కోవిడ్-19 సబ్ వేరియంట్గా JN1 వేరియంట్ వ్యాప్తి ఎక్కువగా ఉందా అంటే అవుననే సమాధానం వస్తోంది. ఇందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేంటి? జాతీయ ఆరోగ్య సంస్థ లెక్కలకు, స్టేట్ డైరెక్టర్ ఆఫ్ లెక్కలకు ఎందుకు పొంతన కుదరడం లేదు? కరోనా లెక్కలను సర్కార్ దాచిపెడుతోందా? దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అధిక జనాభా గల హైదరాబాద్ మహానగరంలో ఈ కేసులు లెక్క కొంచెం ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. అయితే ప్రభుత్వం ఇప్పటికే నివారణ చర్యలు మొదలుపెట్టింది. తెలంగాణలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వానికి కరోనా ఎదుర్కోవడం సవాలే కావచ్చు. అయితే కరోనా సమయంలో కీలకంగా పనిచేసిన వైద్యులు, వైద్య శాఖ ఉన్నతాధికారులు మాత్రం అనుభవజ్ఞులే. ఈ కారణంగా కరోనాకు చెక్ పెట్టడం అంత కష్టతరమైన విషయమేమీ కాదనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. గతంలో పోలిస్తే ఇప్పుడు వచ్చిన వేరియంట్ పెద్దగా ప్రభావం చూపదని తెలుస్తోంది. దీనిని సర్కారు ఎదుర్కోవడము పెద్ద కష్టం కాదని అనిపిస్తోంది. అయితే ఏ ఒక్కరూ అజాగ్రత్తగా వ్యవహరించి అకారణ కష్టాలను మాత్రం కొని తెచ్చుకోరాదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. అయితే రాష్ట్రంలో నమోదైన కేసుల్లో చిన్నారులు సైతం ఉండడంతో ప్రజల్లో ఆందోళన కలిగిస్తుంది. దీంతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ వైద్య అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తున్నారు. ఆసుపత్రుల్లో బెడ్లు, ఆక్సిజన్, ఐసోలేషన్ వార్డులను వెంటనే సిద్ధం చేయాలని, వాటి సంఖ్యను పెంచాలని వైద్య శాఖ అధికారులకు మంత్రి రాజనరసింహ సూచించారు. కోవిడ్ సమాచారం తెలియజేసే బులెటిన్లు ఎప్పటికప్పుడు ఎలా ఇవ్వాలి అనే విషయాలపైన మంత్రి అధికారులతో చర్చించినట్టు తెలిసింది. రోజు రోజుకు నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య ఎంత? ఏ జిల్లాల్లో ఎన్ని కేసులు నమోదయ్యాయి? కరోనా కేసులకు సంబంధించి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన కేసులకు, జాతీయ వైద్య సంఘం లెక్కలకు కొన్ని తేడాలు కనిపించాయి. ఇటీవల భోపాలపల్లిలో 2 కరోనా కేసులు నమోదయ్యాయని జాతీయ వైద్య సంఘం తెలియజేసింది. అయితే స్టేట్ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ విషయాన్ని కొట్టిపారేసింది. ఇదేమీ తమ దృష్టికి రాలేదని, ఈ సమాచారం నిజం కాదని స్టేట్ హెల్త్ డైరెక్టరేట్ తెలియజేసింది. కరోనా కేసుల విషయంలో దాగుడు మూతలు తగదని, కరోనా అటాక్ కేసులను రహస్యంగా ఉంచడం తగదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. కేసుల సంఖ్య వెల్లడించి ఏ రీతిన ట్రీట్మెంట్ జరుగుతోంది, ఎన్ని కేసులు క్యూర్ అయ్యాయనే విషయాలు బహిరంగపరచాలని కోరుతున్నారు. దీనివల్ల ప్రజల్లో అవేర్నెస్ కలిగి కరోనాపై భయాలు, అపోహలకు తావుండదని అంటున్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ స్వతంత్ర.